Sometimes we are not aware of the 360 degrees radius of the things what are going in us and around us. 360 డిగ్రీల వృత్తాకారంలో మనకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనం మాత్రం మొదటి నింద దేవుడి మీద పడేస్తాం. దేవుడిని దూషించిన వారు, దేవుడి మీద అలిగిన వారు, దేవుడి మీద సణికిన వారు ఎంత త్వరగా పశ్చాత్తాపడితే అంత కృప లభిస్తుంది. దేవుణ్ణి దూషించడం అంటే దేవుణ్ణి తిరస్కరించడమే. పౌల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పౌలు దేవుని సంఘాన్ని హింసించాడు తప్ప ఎన్నడూ దేవుణ్ణి దూషించలేదు. పౌలు కొత్త నిబంధన పౌలు ఆ చేసిన పనికి కూడా ఏమన్నాడంటే తెలియక చేసి తిని గనక కనికరించబడి తిని అన్నాడు, ఒప్పుకున్నాడు.